5 most beautiful scenes in Telugu cinema. Number 5, అజ్ఞాతవాసి క్లైమాక్స్ క్రై సీన్. బ్యూటిఫుల్ అన్న పదం ఈ సినిమాకి వాడనేంటి అనే అయోమయంలో ఉన్నారా? మీరు విన్నది కరెక్టే. అజ్ఞాతవాసి మూవీస్ ప్యాక్డ్ విత్ రాడ్ రంబోల్ ఐటమ్స్ అయినా ఈ మూవీలో కూడా ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంది, అదే క్లైమాక్స్ సీన్. అన్ని ప్రాబ్లమ్స్ వెరీ ప్రాబ్లమెటిక్గా సాల్వ్ చేశాక కళ్యాణ్ గారు తన తండ్రిని తమ్ముడిని కోల్పోయిన బాధ, అలాగే ఖుష్బు మ్యామ్ తన భర్తని కొడుకుని కోల్పోయిన బాధని సినిమా మొత్తం ఓడ్చుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశాక రివెంజ్ తీర్చుకున్నాక ఏడుస్తారు చూసారు. దట్స్ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఇన్ ద ఫిలిం. సినిమాలో ఏదైనా మంచి విషయం ఉందంటే అది మా కీర్తి పాపే. నెంబర్ 4, గూఢచారి టాకింగ్ టు ఫాదర్ ఫోటో సీన్. అడి విశేష్. ప్రజెంట్ ఈ పేరు మామూలుగా రీజన్ రావట్లే, వరుసగా 6 హిట్లు, హిట్ 2తో. అండ్ మ్యాటర్ ఏంటంటే ఎన్నోసార్లు రా అండ్ మెనీ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి అప్లై చేసి ఒక్క దానికి కూడా రెస్పాండ్ రాక నిరాశపడ్డ గోపి తన తండ్రి ఫోటో ముందు తన బాధను ఎక్స్ప్రెస్ చేసే సీన్. దిస్ ఈజ్ సో పోయటిక్. అట్ ద సేమ్ టైం ఫాదర్ ఫోటోని రివీల్ చేస్తే ఇట్ విల్ బి అ స్పాయిలర్. లాస్ట్లో మనకు ఆ ట్విస్ట్ ఉండే కిక్ ఉండదు. సో ఆ ఫోటోని రివీల్ చేయకుండా మనకి ఆ ఫోటో ఎందుకు చూపించట్లేదు అన్న డౌట్ కూడా రాకుండా శేషన్న తన పర్ఫార్మెన్స్తో కట్టి పడేస్తాడు. దట్ మేక్స్ దిస్ సీన్ సో బ్యూటిఫుల్. నెంబర్ 3, గద్దలకొండ గణేష్ ఫిలిం షూటింగ్ యాక్షన్ సీన్. మేబీ ఈ సీన్ మీ అందరికీ సేమ్ ఫీల్ ఇవ్వకపోవచ్చు, బట్ సినిమాలంటే పిచ్చుండి సినిమాల్లోకి ఎలాగైనా వెళ్ళాలి అనుకొని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఆగిపోయిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఈ సీన్ వాల్యూ ఏంటో. సినిమా తీయాలన్న కోరికగానే మిగిలిపోతుందేమో అనుకునే ఒక పర్సన్ మన తలకన్ బండి గారికి సినిమాకి యాక్షన్ చెప్పే ఛాన్స్ వస్తే అది తన సినిమాయే అని ఫీల్ అయిన ఆ పర్సన్ అండ్ ఆ యాక్టింగ్కి దిస్ ఈజ్ సో స్పెషల్ ఫర్ మీ గైస్. మీకు ఎలా అనిపించింది నా కామెంట్లో చెప్పండి, ఎందుకంటే దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ మీ. ఇట్స్ మై పర్సనల్ చాయిస్. నెంబర్ 2, సీతారామం లెటర్ రీడింగ్ సీన్. నాకు తెలిసి మీ అందరికీ కూడా ఈ సీన్ ఫేవరెట్ అవుతుంది. బికాజ్ సినిమా అంతా కూడా ఈ లెటర్ చుట్టూనే తిరుగుతుంది. లెటర్ సీతకి అందుతుందా లేదా అని టెన్షన్లో ఉంటాం మనం. ఈ మధ్యలో ఒక బ్యూటిఫుల్ జర్నీని చూస్తాం. చివరికి లెటర్ సీతకి చేరాక తన లెటర్ చదువుతుంటే మనం కూడా ఆ బాధను ఫీల్ అవుతాం. లెటర్ మొత్తం రామ్ చెప్పే మాటలు ఒక ఎత్తు అయితే లాస్ట్లో రామ్ ఇక సెలవు ప్రిన్సెస్ నూర్జహాన్ అని చెప్పి నీళ్ళలోకి వెళ్ళిపోయే పార్ట్ అయితే so hard to take, yaar. Hats off to Anurag Opadi. What a beautiful scene, man. Number 1, జెర్సీ రైల్వే స్టేషన్ సీన్. ఈ సీన్ గురించి స్పెషల్గా చెప్పాలా. ఈ సీన్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. టీమ్ సెలెక్షన్ అయిన తర్వాత తనకు వచ్చిన ఆనందాన్ని, సంతోషాన్ని తన వయసు వల్ల అందరి ముందు ఎక్స్ప్లోర్ అవ్వలేక ఎవ్వరికీ తెలియకుండా ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ ఎవ్వరూ చూడట్లేదని కన్ఫర్మేషన్ తెచ్చుకొని కరెక్ట్గా ట్రైన్ వచ్చే టైమింగ్లో ఎక్స్ప్లోర్ అయ్యి తన ఆనందాన్ని, సంతోషాన్ని అరుస్తూ తెలియజేస్తాడు అర్జున్. ఈ ఒక్క సీన్ చాలు నాని యాక్టింగ్ రేంజ్ ఏంటో చెప్పడానికి. హీ లివ్డ్ యాజ్ అర్జున్. సో అది గైస్ మై ఫేవరెట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ సీన్స్ లిస్ట్. ఇది నా పర్సనల్ ఫేవరెట్. అండ్ మీ ఫేవరెట్ ఏంటి, మీ పర్సనల్స్ ఏంటి, మీకు ఏమనిపించింది, మీకు ఏది బాగా ఇష్టం, ఏది బ్యూటిఫుల్ సీన్ అనిపించింది, ఈ లిస్ట్లో సీన్స్ అయినా లేదా మీ సపరేట్గా ఏమైనా ఉన్నాయా కామెంట్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. వీలైతే నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మీట్ యూ సూన్, సైనింగ్ ఆఫ్, బాయ్.